హాయ్ గాయ్స్, ఇట్స్ రాజు హియర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు తక్కువ ప్రైస్లో మంచి ఆప్షన్స్ ఉన్న యూస్ఫుల్ ట్రైపాడ్ని అయితే అన్బాక్స్ చేసి దానికి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. మెయిన్గా ఇది కొత్తగా వచ్చిన క్రియేటర్స్కి అయితే యూజ్ అవుతుందని చెప్పి నేను దీన్ని తెప్పించిన. ఎందుకంటే యూట్యూబ్కి కొత్తగా వచ్చే క్రియేటర్స్లో మ్యాక్సిమం 70% పీపుల్ స్టార్టింగ్లో అయితే మొబైల్ యూజ్ చేసే మనకి యూట్యూబ్లో వీడియోస్ అయితే చేస్తున్నారు. అంటే షూట్ కావచ్చు, అప్లోడ్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఇవన్నీ మొబైల్లోనే చేస్తున్నారు. సో వాళ్ళ వీడియో షూటింగ్ క్వాలిటీ అనేది స్టేబుల్గా రావాలంటే మనకి మొబైల్కి ట్రైపాడ్ అయితే కంపల్సరీ కావాల్సి ఉంటుంది. సో మొబైల్తో వీడియో షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసే వాళ్ళకి స్టార్టింగ్లోనే మనకి 1500-2000లో ఉన్న మంచి మంచి ఫీచర్స్ ఉన్న ట్రైపాడ్స్ అయితే కొనడం అవసరం లేదు. స్టార్టింగ్లో ఇట్లాంటి బేసిక్ ట్రైపాడ్స్ని విత్ సేమ్ ఫీచర్స్ మన 1500-2000 ట్రైపాడ్స్ అనేవి ఎట్లాంటి ఫీచర్స్ అయితే ఉంటాయో ఇందులో కూడా అట్లాంటి ఫీచర్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో స్టార్టింగ్లో మీరు ఇట్లాంటి ట్రైపాడ్స్ని యూజ్ చేసి మీరు మెల్లిమెల్లిగా గ్రో అయిన కొద్దీ మీ ట్రైపాడ్ని కానీ, మీ మైక్స్ కానీ, మీ ఎక్విప్మెంట్ని మీరు ఆటోమేటిక్గా అప్గ్రేడ్ చేసుకుంటారు. సో స్టార్టింగ్లో అయితే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్తో అయితే మూవ్ అవ్వండి. సో ఆ ఉద్దేశంతో నేను ఈ ట్రైపాడ్ని అయితే ఈ వీడియోలో అన్బాక్స్ చేస్తున్నాను. సో ఇందులో కూడా పెద్ద పెద్ద ట్రైపాడ్స్ లాగా 3-way హెడ్ కానీ అట్లాంటి సమ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ముందు అన్బాక్స్లో కానీ రివ్యూలో కానీ మొత్తం వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకేంది మరి లేట్ చేయకుండా దీనికి సంబంధించిన అన్బాక్స్ అండ్ ఫుల్ రివ్యూ అయితే చూడండి. అంతకంటే ముందు మన ఛానల్కి ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వస్తుంది. అండ్ ఇంకొకటి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ గెట్ స్టార్ట్. గాయ్స్, దీన్ని నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే తెప్పించిన. బట్ మీకు ఈ ట్రైపాడ్లో ఏదైనా డ్యామేజ్ కానీ డిఫెక్ట్ కానీ ఉంటే ఫ్లిప్కార్ట్లో రిటర్న్స్ అయితే లేట్ అవుతున్నాయి. సో మీకు నేను అమెజాన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, మీరు కావాలంటే అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. సో దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. మనకి లోపల ఇంకొక బాక్స్ అయితే ఉంది. సో బాక్స్ పైన దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే దీనిపైన ట్రైపాడ్ 3110 అని ఫస్ట్ అయితే మోడల్ అయితే రాసింది. అండ్ కింద దీని ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో 3-way హెడ్ అని, 3-way హెడ్ అంటే ఏందో నేను ముందు వీడియోలో చెప్తా. అండ్ ఇంకొకటి బిల్ట్ ఇన్ లెవెల్, అంటే మనకి లెవెల్ చూసుకొని వీడియోస్ అయితే తీసుకోవచ్చు. బబుల్ ఇండికేటర్ అనేది ఉంటుంది, బబుల్ ఇండికేటర్తో ఈ లెవెల్గా వీడియోస్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి 4 సెక్షన్ అల్యూమినియం లెగ్స్ అండ్ క్విక్ లివర్ లాగా అయితే మనకి ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ పక్కన కూడా మనకి ఇంకా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ట్రైపాడ్ని బయటకు తీసినాక వీటి గురించి మాట్లాడుకుందాం. బాక్స్ ఓపెన్ చేస్తే ఇందులో దీనికి క్యారింగ్ కేస్ అయితే ఒకటి ఇచ్చిండ్రు. ఇది నార్మల్ క్వాలిటీగా ఉంది. అండ్ ఇందులో ఈ ట్రైపాడ్తో పాటు మనకు ఒక మొబైల్ హోల్డర్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. సో సెపరేట్గా మనం మొబైల్ హోల్డర్ని అయితే కొనాల్సిన అవసరం లేదు మళ్ళీ. అండ్ మనం ఈ మొబైల్ హోల్డర్ని యూజ్ చేసి మన స్మార్ట్ ఫోన్ అయితే మన ట్రైపాడ్కి ఈజీగా మౌంట్ చేసుకోవచ్చు. సో మౌంట్ చేసుకొని మన వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ ట్రైపాడ్ లెగ్స్ అయితే అల్యూమినియం లెగ్స్ ఇవి. సో మన అల్యూమినియం పైప్స్ ఉంటాయి కదా, సో ఆ పైప్ లాగా అయితే ఇది ఉంది. లైట్ వెయిట్గా కూడా ఉంది. అండ్ ఇందులో 4-level లెగ్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది. అంటే ఈ లాక్స్ని మనం తీసి లెగ్స్ మనకి కావాల్సినంత ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ వీటిని అయితే లాక్ చేసుకొని మనం కావాల్సినంత హైట్ని అయితే సెట్ చేసుకోవచ్చు. అంటే ఇది నార్మల్గా మ్యాక్సిమం అన్ని ట్రైపాడ్స్లో ఉంటుంది. 3-level 4-level ఉంటుంది. సో నెక్స్ట్ మనం 3-way హెడ్ గురించి చూద్దాం. 3-way హెడ్ అంటే మనము ట్రైపాడ్కి మన మొబైల్ కానీ కెమెరా కానీ సెట్ చేసి వీడియోస్ తీసేప్పుడు మనం ట్రైపాడ్ సెట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఆబ్జెక్ట్, అంటే మనం తీసే వీడియో కొంచెం హైట్లో పైకి ఉండొచ్చు, లేకపోతే డౌన్లో కిందికి ఉండొచ్చు. సో దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మనం ఈ హ్యాండిల్ని అయితే లూజ్ చేసి కిందికి పైకి అనుకోవచ్చు. సో దీన్నే ప్యాన్ మూమెంట్ అంటారు. అండ్ నెక్స్ట్ టిల్ట్ మూమెంట్ అంటే ఈ లివర్ని అయితే లూజ్ చేసి మనం ఇట్లా 180 degrees చుట్టూ అయితే తిప్పుకోవచ్చు. మనం తీసే వీడియో అయితే ఎక్కడైతే ఉంటుందో ఆ వీడియో దగ్గర మనం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ టైట్ చేసుకోవచ్చు. సో 2 అయిపోయినాయి కదా. థర్డ్ది ఏంటంటే మనం తీసే వీడియోస్ని హారిజెంటల్ మోడ్లో కూడా తీయచ్చు. సో ఈ లివర్ ఉంది కదా, ఈ లివర్ని లూజ్ చేసి దీన్ని ఇట్లా రైట్ సైడ్ కంటే మనకి ఇది ఇట్లా స్టాండ్ అవుతుంది. సో ఇందులో మనం మొబైల్ ఫిక్స్ చేస్తే ఇప్పుడు మనం చేతితో పట్టుకున్నట్లే హారిజెంటల్గా అయితే వీడియో తీయొచ్చు. హారిజెంటల్ వీడియోస్ అంటే టిక్టాక్ వీడియోస్ లాంటివి. సో ఫుల్ స్క్రీన్ అయితే వస్తాయి. అండ్ తర్వాత ఈ ట్రైపాడ్ లెగ్స్ని మనం ఇంతకుముందు 4-level ఎక్స్టెన్షన్ అని చెప్పినా కదా. సో ఆ 4 levelsని ఎక్స్టెండ్ చేసుకున్నాక కూడా మనకి హైట్ అనేది సరిపోకపోతే
ఇక్కడ పైన చిన్న లివర్ ఉంటుంది, దాన్ని లూజ్ చేసి ఇంకొంచెం దీని హైట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం. దీన్ని పైకని మళ్ళీ దీన్ని టైట్ చేస్తే ఇంకొంచెం దీని హైట్ పెరిగి అక్కడ లాక్ అయితే అయిపోతుంది. సో దీన్ని యూజ్ చేసి మనం మ్యాక్సిమం హైట్ అయితే పెంచుకోవచ్చు. ఇంకొకటి ఇందులో బబుల్ ఇండికేటర్ కూడా మనకు ఉందని చెప్పిన కదా. సో దీన్ని యూజ్ చేసుకొని మనం వీడియోస్ అయితే వంకర టింకరగా కాకుండా ఒక లెవెల్గా అయితే మనం వీడియోస్ షూట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మన మొబైల్ హోల్డర్ని అయితే ఇప్పుడు నేను ఫిక్స్ చేసి చూపిస్తా. మనకి కింద నుండి క్విక్ రిలీజ్ లివర్ని పట్టుకొని మొబైల్ హోల్డర్ స్క్రూ పైన పెట్టి టైట్ చేస్తే మనకి హోల్డర్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మీకు చూపెట్టడానికి ఎగ్జాంపుల్గా అయితే ఒక మొబైల్ని అయితే ఈ ట్రైపాడ్కి ఫిక్స్ చేసి నేను ట్రైపాడ్ అయితే ఒక టేబుల్ మీద అయితే పెట్టిన. సో గాయస్, ఈ ట్రైపాడ్ యొక్క మ్యాక్సిమం హైట్ అయితే ఇంత ఉంటుంది. నేను ఒక టేబుల్ పైన పెట్టి మీకు చూపిస్తున్నా. సో కింద నుంచి మీకు ఇట్లా ఇది హైట్ ఎగ్జాక్ట్గా ఎంత ఉంటుంది అని చెప్పాలంటే ఇట్లా ఒక 3.5 ఫీట్స్ పైననే ఉంటుంది. 3.5 to 4 ఫీట్ మధ్యలో అయితే ఉంటుంది. సో బడ్జెట్లో అయితే అంత హైట్ బెటరే. సో ఇంతే, ఇందులో మనకి ఎక్స్ట్రాగా అయితే యాక్సెసరీస్ అయితే ఏం లేవు. సో నెక్స్ట్ దీని రివ్యూ ఏందో చూద్దాం. సో గాయస్, అన్బాక్సింగ్ వీడియో అయితే చూసిండ్రు కదా. ఇది మనకి అమెజాన్లో 350 రూపీస్కి అయితే అవైలబుల్లో ఉంది. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తే ఎవరికైనా కావాలంటే దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ అట్లనే దీనిలో కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. మనకు ఫస్ట్ అడ్వాంటేజెస్ చూసుకుందాం. ఇందులో మనకి 3-way హెడ్ అనేది అయితే ఉంది. సో ఈ 3-way హెడ్ అనేది ఇంతకుముందు చెప్పినట్లు 1500-2000 ప్రైస్ రేంజ్లో ఉన్న ట్రైపాడ్స్కి మాత్రమే ఈ 3-way హెడ్ అనేది ఇస్తారు. సో మనకి 350 రేంజ్లో కూడా ఆ 3-way హెడ్ అనేది ఉండడం ఒకటి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో ఒక బబుల్ ఇండికేటర్ అయితే మనకి ఇచ్చిండ్రు. సో ఈ బబుల్ ఇండికేటర్ లెవెల్ చూసుకుంటూ మనం షూట్ చేసే వీడియోస్ని వంకర టింకర్గా కాకుండా ఒక లెవెల్గా అయితే మనం వీడియోస్ని అయితే షూట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇది సైజ్లో చిన్నగా ఉంది అండ్ లైట్ వెయిట్గా ఉంది కాబట్టి ఇది వ్లాగింగ్ చేసే వాళ్ళకి అయితే మస్తు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈజీగా ఇట్లా చేతిలో పట్టుకొని దీనికి మొబైల్ మౌంట్ చేసుకొని మనం వ్లాగింగ్ అయితే ఇట్లా చేసుకోవచ్చు. సో వ్లాగింగ్ చేసే వాళ్ళకి కూడా కంపల్సరీ యూజ్ఫుల్ ఇది. దీనికి గ్రిప్పింగ్ కూడా మంచిగా ఉంది. మనం ఇట్లా పట్టుకొని వ్లాగింగ్ చేసేటప్పుడు చేతిలో నుంచి అయితే స్కిడ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. అండ్ దీనికి 4 లెవెల్ లెగ్ ఎక్స్టెండ్ అనేది అయితే ఉంది. ఇది నార్మల్గా అన్ని ట్రైపాడ్స్లో అయితే మనకు ఉంటుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటిదంటే ఈ ట్రైపాడ్కి ఒక మొబైల్ని మాత్రమే మనం ఈజీగా మౌంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది డెలికేట్గా ఉంది కాబట్టి దీనికి డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ లాంటివి పెడితే ఇది ఇరిగిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ కాకుండా మిర్రర్లెస్ కెమెరాస్ ఉంటాయి కొన్ని, కెనాన్ M50 లాంటివి. సో అట్లాంటివి దీనికి మౌంట్ చేసుకొని మనం వ్లాగింగ్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. మొబైల్తో కూడా వ్లాగింగ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ డిఎస్ఎల్ఆర్స్ మాత్రం దీనిపైన ట్రై చేయకండి. మొబైల్తో షూట్ చేసే వాళ్ళకి, మొబైల్తో వ్లాగింగ్ చేసే వాళ్ళకి అయితే ఎట్లాంటి డౌట్ లేకుండా బడ్జెట్లో ఇదైతే మంచి ట్రైపాడ్. మొబైల్ని అయితే ఇది కంపల్సరీ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. మొబైల్తో లాగిన్ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, నేను మెయిన్గా దీన్ని అన్బాక్స్ చేయడానికి రీజన్ నేను మీకు ఫస్ట్ కూడా చెప్పిన, స్టార్టింగ్లో యూట్యూబ్కి వచ్చే వాళ్ళు అయితే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ అయితే ఫస్ట్ పర్చేజ్ చేయకండి. ట్రైపాడ్స్ కావచ్చు, మైక్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, బేసిక్ లెవెల్ నుంచి వెళ్ళండి. ముందు మీరు గ్రో అయిన కొద్దీ ఆటోమేటిక్గా మీరే అప్గ్రేడ్ అవుతుంటారు. సో ఆ ఉద్దేశంతోనే నేను ఈ ట్రైపాడ్ని కూడా అన్బాక్స్ చేయడానికి తెప్పించిన ఇవాళ. 350 ప్రైస్ రేంజ్లో ఈ ఆప్షన్కి సాటిస్ఫై అవుతాం. బట్ ఒక క్వాలిటీ మాత్రం లోగా ఉంది. ఎందుకంటే బడ్జెట్ తక్కువ కాబట్టి క్వాలిటీ లోగా ఇచ్చిండు. కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టి క్వాలిటీ కూడా ఎక్కువ ఇచ్చుంటే మనకి దీనిపైన డిఎస్ఎల్ఆర్ కూడా యూజ్ చేసుకోవస్తుండే. సో ఇంతే దీని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఈ ట్రైపాడ్ని ఇట్లా మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ గ్యాడ్జెట్.